గౌర కులస్తులను అభివృద్ధి బాటలో పయనించేలా వారికి అండగా ఉంటానని గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర అన్నారు. గురువారం స్థానిక అశోక్ నగర్లోని శ్రీ గౌర కులస్తుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మల్లా సురేంద్రకు సంఘ భవనంలో ఘన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ గుర్తించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని, గౌరల సంక్షేమానికి వారి అభివృద్ధికి తోడ్పడేందుకు తనకు గురుతర బాధ్యత ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయని అన్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని, గవర్నర్లకు ఏ కష్టం వచ్చినా ఏ పని కావాలన్నా ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం గౌర కార్పొరేషన్ చైర్మన్ సురేంద్రకు సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బొడ్డేటి సుబ్బారావు, కార్యదర్శి పెదకంశెట్టి వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు సూరిశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఆళ్ల తాతారావు, సహాయ కార్యదర్శి వేగి గంగాధర్రావు, సరకనం ఆళ్ల సోమినాయుడు, మల్ల శ్రీనివాసరావు, పేలా గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ అది తప్పులేదు. ఎందుకంటే అది ఎప్పటికైనా వచ్చు. కానీ ముఖ్యంగా మనం నేనైతే గవర్నమెంట్ లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మనసుగా కార్పొరేషన్ చైర్మన్గా ఏదైనా కొత్తగా మీకు ఎమ్మెల్యే అవసరం ఉన్నా సరే మీ తరఫున నిర్మించి మా కమ్యూనిటీకి రాజకీయ లేకపోతే మా కమ్యూనిటీ ఏరియాలో రోడ్లు ఏదైనా సరే అలాగే ఉంటే నేను మాకు చెప్తే ఒకటే కార్పొరేషన్ చైర్మన్గా మాట్లాడతాను. ఎందుకంటే అందరూ ఒకే పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి మీ తరఫున కూడా నేను వెళ్ళి నా కార్పొరేషన్ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం అవసరమైతే మన బీసీ మంత్రి సరిగ్గా మేడం గారు ఉన్నారు కాబట్టి అందరినీ రాజకీయంగా అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే అందరూ బాగుండాలి. మంచి రోజులు వచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు చూసే తర్వాత ఇంకా రాష్ట్రాలకు పోయి నా పేరు విజయవాడలో అమరావతి మరి 2014లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని స్టార్ట్ చేస్తే మరి గత ప్రభుత్వంలో అనుకుంటుంది. మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయడానికి ప్రధానమంత్రి గారు నేను వస్తున్నాను. మీరు ఎవరికైనా అవకాశం పార్టీలు కుటుంబాన్ని నాయకుంటే మా అందరూ కూడా భరోసా కలవాలి. ఎందుకంటే కొద్దిగా కొద్దిగా ఆగేది మొత్తం అన్ని ఫ్లోర్తో ఇవ్వనంటే మన సొసైటీ అదే భోజన సేవ ఇది కళ్యాణం 3వ ఫ్లోరు అది పూర్తి కాలేదు. దాని గురించి మేము పోరాడతాం. అంతా కూడా మన నవోదయానికంతా చాలా సంతోషంగా అక్కడక్కడ కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు, నిశ్చితార్థం చేసుకుంటున్నారు, అన్నీ కూడా బాగా చేసుకుంటున్నారు. దానివల్ల కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి తమ కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా కొంత మీరు చూస్తారనేసి నేను సభాముఖంగా కోరుచున్నాను. నిజానికి కళ్యాణ గురించి మన వాళ్ళందరూ చెప్పారు. నిజంగా మీరు ఈ పదవికి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మీకు ఈ పదవి ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన ఎన్డీఏ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వారికి